టమాటా పచ్చడికి మొదట పచ్చిమిరపకాయలు వేసుకోండి. టమాటాలకు సరిపడాన్ని నువ్వులు తీసుకోండి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లి బొందులు కూడా కొన్ని వేసుకోండి, వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి గబ్బాలు, కొంచెం జీలకర్ర వేద్దాం. ఒకసారి తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసేద్దాం. టమాటాలు వేగుతానికి సరిపడినంత నూనె వేసుకొని టమాటా ముక్కలు వేసేయండి. సరిపడినంత ఉప్పు, పసుపు వేసి ఒకసారి తిప్పి మూత పెట్టి మగ్గనిద్దాం. వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, నువ్వుల్ని వేసేద్దాం. దంచండి. ఇప్పుడే ఉప్పు వేయొద్దు. ఇలా మెత్తగా నూనె వేసుకుని చిన్న గోలికాయ అంత చింతపండు కానీ లేక అర స్పూను చింతపండు గుజ్జు కానీ వేసుకోండి. మగ్గబెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేయండి. కచ్చా పచ్చా కానీ మెత్తగా నూరకూడదు. ఉప్పు చూసుకున్నావా? సరిపోయింది. ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా చేశాను, వాటిని వేసేద్దాం. కచ్చా పచ్చాగా నూరేద్దాం. ఇలా కచ్చా పచ్చాగా నూరుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కనిపించాలి, ఊరిని అలా నలిగి పోని చుట్టాలు వస్తే తిరమాకు వేసి. నేనైతే అదే అనుకుంటా, మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ ఎందుకులే అని. ఇంతేనమ్మా, సింపుల్గా నువ్వులతో టమాటా పచ్చడి.